Hi guys, welcome to our channel Laddu Vlogs. వీడియో ఏంటంటే ఇప్పుడు సేమ్ అన్బాక్సింగ్ అమెజాన్ నుంచి ఒకటి రెండు ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసినాం. ఒకటి గైస్ ఫస్ట్ అయితే మనం బడ్స్ అయితే ఓపెన్ చేద్దాము. ఆల్రెడీ చేసిన మళ్ళీ యూజ్ చేసి 3-4 రోజులు యూజ్ చేయబట్టి మీకోసం ఫార్మాలిటీకి చూపిస్తున్నాం. ఇదొట్టి బాక్సింగ్లో వచ్చింది. తర్వాత ఇయర్ బడ్స్ ఫస్ట్ ఇప్పేసిన అయిపోయింది, వాడబిట్ట 4-5 రోజులు అయి వాడబట్టి. బాక్స్ ఫస్ట్ మనకు ఇయర్ బడ్స్ అయితే ఇచ్చేసిండు. సెకండ్ వచ్చేసి కేబుల్, ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చిండు. ఇంకోటి క్యాబుల్ ఇచ్చిండు, ఛార్జింగ్ కేబుల్ సిపిన్ ఉంది. ఇంకోటి వచ్చి స్టిక్కర్స్ ఇచ్చిండు. ఆల్రెడీ ఇదొక స్టిక్కర్ పెట్టేసిన, ఇదొక స్టిక్కర్ పెట్టినా చింపేసిన అయిపోయింది. స్టిక్కర్లు బిట్ట చూపిస్తా. దాన్ని ఏమవుతుంది తింటా. దాన్ని మెమరీ కార్డ్ ఇచ్చిండు ఒకటి, ఇదొకటి ఇచ్చిండు. దాని స్కానర్ ఒకటి ఇచ్చిండు. లింక్ వేసుకొని ఇట్లా స్కానర్ పెట్టి ఇచ్చేసిండు. ఈ వీటితో మనకు అవసరం లేదు, ఈ వీటితో మనకు పెద్ద పని బిట్ట లేదు, అందుకని చెప్పేసి మళ్ళీ అట్లనే మర్చి పెట్టేస్తున్నా లోపల. ఇప్పుడు ఉంచుకోకుంటుంది, ఏదో అన్బాక్సింగ్ వీడియో కోసం ఉంటాయని చెప్పేసి ఇప్పటిదాకా ఉంచిన, లేకపోతే ఎప్పుడో పడేస్తుంది. ఇప్పటిదాకా ఉండేవి కావు ఇవైతే పెట్టేసినాం లోపల. అయిపోయింది, వీటితో మనకు పని లేదు పెద్ద. ఇది ఇట్లా మంచిగా ఉంది. ఇదైతే ఇది చూడండి, దీనికన్నా ఇంకా మంచి బడ్జెట్ ఉంటే ఇంకా ఎక్కువ పెట్టి కొనుక్కోండి, అది మీ ఇష్టం, అది కొనేటోళ్ళు మీ ఇష్టం. ఇది ఇంతే, ఇది పక్క పెడదాం ఇట్లనే. గైస్ టైప్ కంపెనీది అయితే 2K క్వాలిటీ వస్తుంది, HD 2K. మనకు AI సెక్యూరిటీ బిట్ ఉంది ఇందులో. చాలా బాగుంది కెమెరా అయితే. నాకైతే దీని రేట్ వచ్చేసి 2400 పడ్డది నాకు ఆన్లైన్లో. 2400 పడ్డది. దీనికి మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు మనము. మెమరీ కార్డ్ స్టోరేజ్ వచ్చేసి 512 GB ఉంది. నైట్ వర్షన్ అప్ టు 30 feet దాకా నైట్లో చూపిస్తుంది మనకైతే కెమెరా. 360 degrees ఇది అయితే ట్యాప్ కెమెరా. ఇప్పుడైతే దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం, ఓపెన్ చేద్దాము. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి మళ్ళీ ఒక మీకోసం అని చెప్పి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఇట్లా ఓపెన్ చేయగానే మనకి ఇంట్లో ఒక బాక్స్ వస్తుంది. సేమ్ బాక్స్ వస్తుంది. ఇంట్లో మన కార్డులన్నీ అవి ఇచ్చేటి అయితే కంపల్సరీ ఇస్తాడు కాబట్టి కార్డులన్నీ వచ్చేస్తాయి మనకి. ఇలా దీన్ని ఎట్లా చేయాలో, ఇది కెమెరాకి కావచ్చు. దీన్ని స్టిక్కర్ ఇచ్చిండు, ఇది కెమెరాకి వేయాలనేమో స్టిక్కర్ ఇచ్చిండు ఒకటి. ఇంకోటి వచ్చి దీని కార్డు ఇచ్చిండు, అంతే. కార్డులు వచ్చేసి దీనిలో సింపుల్గా దీనిలో ఏముండదు. ఒకటి మనకు పెట్టుకోనికి కనెక్ట్ ఛార్జర్ ఇస్తాడు, కేబుల్ దాన్ని కనెక్ట్ చేయడానికి, పవర్ సప్లైకి ఒక కేబుల్ ప్లస్ ఇది వచ్చి స్క్రూ, దానికి దానికి ఫిట్ చేసుకోనికి. మనకు వచ్చేసి కెమెరా, అంతే. కెమెరా మనకి వచ్చేసి ఇది కెమెరా. ఓపెన్ చేద్దాం కెమెరా అయితే. ఇది కెమెరా, ఇది మన కెమెరా. ఇది ట్యాపో కెమెరా, చాలా బాగుంది. 365 degrees. నేను ఒకసారి మీకు ఆన్ గాయస్. ఇదైతే మనకు ఏమేమి ఇచ్చిండంటే దీన్ని స్క్రూ చేసుకొని ఫిట్లు నట్లు ఇచ్చిండు. ఆ కెమెరా కూడా ఆన్ అయింది, కిందికి మీరు చూస్తుంది, అది కిందికి వస్తుంది. ఇది ట్యాపో కెమెరా. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలంటే నేను స్క్రీన్ వీడియో తీసి మరీ పెడతా, ఎలా కనెక్ట్ చేయాలో మీకు క్వాలిటీ బిట్ట చూపిస్తాం, వీడియో క్వాలిటీ బిట్ట చూపిస్తాం. ఇంకోటి వచ్చేసి దీన్ని ఛార్జర్ ఆఫ్ చేసేసాం. దీనికైతే ఛార్జరు, ఇది మనం వైఫైతో కనెక్ట్ చేసుకోవాలి. మనకు ప్లే స్టోర్లో ట్యాపో అనే యాప్ ఒకటి ఉంటుంది, అది కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా కనెక్ట్ ఫస్ట్ యాడ్ డివైస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనకు ఇండోర్ కాబట్టి లోపల కాబట్టి ఇండోర్ కెమెరాస్ సెట్ చేసుకోవాలి. తర్వాత మనకు బాక్స్ మీద ఉంటుంది ఏ మోడల్ అని చెప్పేసి. మనది అయితే ట్యాపో C220 అని ఉంటుంది, అది కనెక్షన్ కూడా తీసుకోవాలి. కెమెరా చూడండి ఎట్లా తిరుగుతుంది, ఆటోమేటిక్ రౌండ్ తిరిగేస్తుంది. అది డివైస్ కనెక్ట్ అయిన దాకా తిరుగుతుంటుంది అనమాట. అంతే, మనకు డివైస్ అయితే కనెక్ట్ అయిపోయింది కాబట్టి డివైస్ అయితే కనెక్ట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాలి. మన పాస్వర్డ్, వైఫై పాస్వర్డ్ ఉంటుంది కదా, పాస్వర్డ్ మొత్తం అలా కూడా వేసేయాలి. అది కనెక్టెడ్ టు వైఫై అని వచ్చేసింది, కనెక్ట్ అయిపోయిందంటే ఇప్పుడు చూపిస్తాం. కనెక్ట్ అది మళ్ళీ లేదు, ఇక్కడ మళ్ళీ అక్కడ కూడా ఇక్కడనే మనకైతే కనెక్ట్ నెట్వర్క్ అని వస్తుంది. మళ్ళీ ఏం ప్రాబ్లమ్ తెలియదు కానీ స్లో తీసుకుంటుంది కొంచెం. ఓకే, కనెక్ట్ అయింది. ఓకే, డివైస్ కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఓకే, మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు, ఇల్లు, ఆఫీస్, ఏదైనా మన ఇష్టం. ఒకటి నేను కూడా సెలెక్ట్ చేసుకున్నాం. సౌండ్స్ గుడ్ అంట. ఇది ప్లాన్స్ అడుగుతుంది, ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి ఒకటి మామూలుగా చేస్తే సరిపోతుంది. ఓటు టైమింగ్ అప్డేట్ ఇస్తుంది, ఏ నుంచి ఏ టైం నుంచి ఏ టైం దగ్గర ఇక్కడ కావాలి అట్లా టైమింగ్ ఉంటుంది. మా ఆఫీస్ కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఇస్తాం, మనకు చూపిస్తే డైరెక్ట్ చూపిస్తుంది. అది
ఆల్రెడీ ఇంతకుముందు ప్లే అయిన వీడియోలు ఇది మన కెమెరాలు చూసినట్టయితే ఎక్కడంటే అక్కడ ఎదుగుతుంది. నాకు క్లారిటీ లేదు, అంటే క్లారిటీ అంటే మొత్తం అన్నీ ఒకటే దగ్గర రైడ్ రూట్లో అట్లా కొడుతుంది. కంట్రోల్ చేసుకోవచ్చు పాయింట్ కంట్రోల్ ఎక్కడంటే అక్కడ తిరుగుతుంది, చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు చూడండి ఎట్లా తిరుగుతుందో, కిందికి అంటే మీదికి ప్లస్ కిందికి రౌండ్ కూడా తిరుగుతుంది. కాలింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాం. ట్యాప్ టు కాల్ అని ఉన్నది, దాన్ని క్లిక్ చేసినాం అనుకో ఆటోమేటిక్ కాల్ వెళ్ళిపోతుంది అండి నాకు. హలో 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 అది చూడండి రీసౌండ్ వస్తుంది మనకు. గైసింగ్లో అయితే అది చూపిస్తలేదు, బంద్ చేద్దాం కెమెరా ఎందుకు స్లో వస్తుంది. ప్లస్ ఇది మనం కాలింగ్ చేసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, టాక్ చేసి మాట్లాడవచ్చు. అలారం సెట్ పెట్టి ఉంటుంది, వాళ్ళ పర్సన్ కనిపిస్తే అలారం పెట్టి మోగుతుంది. ఇప్పుడు వైట్ వస్తుందా అలారం మోగుతుంది, అలారం మోగాలి, మోగుతలేదు. ఇది రికార్డ్ అవుతుంది ఇంతే గైస్. ఈ వీడియో అయితే ఇంతే. ప్లీజ్ గైస్ ఇదైతే పెడితే ఎట్లుంటుందో చూడండి. కెమెరా అయితే బాగుంది, ట్యాప్ కంపెనీ. ప్లీజ్ మీరు అయితే చూడండి. ఇంతే గైస్ వీడియో అయితే. ఓకే, మన బోట్ అన్బాక్సింగ్ చేసి ఇది మోటోలా చేయబట్టి, ఎందుకంటే టైం దూరతలేదు సక్క మనకు, అందుకే సెట్ అవుతలేదు. ప్లీజ్ గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.